పదవులు ఎప్పుడిస్తారు సారు అంటూ ఆ జిల్లా అధికార పార్టీ నేతలు ఎదురుచూపుల పర్వం కొనసాగుతుందట. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన తమకు పదవులు ఇవ్వడంలో జాప్యంపై నిస్తేజంగా ఉన్నారట. ఆ జిల్లాకు చెందిన అమాత్యుల ఆశీస్సుల కోసం ప్రదక్షిణలు చేయడమే పరమావధిగా భావిస్తున్నారట. ఇంతకీ ఏమిటా జిల్లా, ఎవరా నేతలు అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నామినేటెడ్ పదవుల కోసం ఆశావహుల జాబితా రోజురోజుకు పెరుగుతోందట. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉంది. ఆ సమయంలో పార్టీని నమ్ముకుని ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని పనిచేసిన క్యాడర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆశించిన పదవులు రాకపోతాయా అని ఎదురుచూస్తోందట. కాంగ్రెస్ పార్టీ పాత నేతలే కాక గత సార్వత్రిక ఎన్నికల్లో వలస వచ్చిన కొత్త నేతలు కూడా పదవుల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్లైనా నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రుల ఆశీస్సులు అందకపోవడంతో పోటీ రసవత్తరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన ప్రస్తుత మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలకు చెందిన వారే ఎక్కువగా పదవుల రేసులో ఉన్నారట. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు కొందరికి పదవులు దక్కగా మరికొంతమంది నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నారట. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా భద్రాద్రి దేవాలయ చైర్మన్, బోర్డు మెంబర్లు, సుడా చైర్మన్, గ్రంథాలయ చైర్మన్లు, డీసీసీబీతో పాటు ఇతర నామినేటెడ్ పదవుల విషయంలో 3 మంత్రుల చేతుల్లో ఉన్న ఎవరికి ఇవ్వాలనే దానిపై స్పష్టత రావట్లేదట. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చాలా నామినేటెడ్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పదవుల భర్తీ ఉంటుందని ఆశిస్తున్న వారి సంఖ్య సహజంగానే పెరిగింది. అయినా పదవుల పందేరం తేలక నాయకులు తలమునకలవుతున్నారనే చర్చ జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం నుంచి 2 జిల్లాల్లో 15 మంది వరకు ఆశావహులు ఉన్నారట. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గం నుంచి 20 మందికి పైగా ఆశావహులు ఎదురుచూస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. గత కొంతకాలంగా పదవుల విషయంలో చర్చలు జరుగుతున్నాయే కానీ సఫలం కావట్లేదనే టాక్ జోరందుకుంది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేటెడ్ పదవులతో తెలంగాణ స్థాయిలో కార్పొరేషన్ల పదవుల కోసం కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మంత్రుల ముఖ్య అనుచరులు సామాజిక వర్గాల కోణంలో కార్పొరేషన్లలో తమకు ఇప్పించాలని అర్జీలు పెడుతున్నారట. రాష్ట్ర స్థాయిలో ఉండే పదవులు వరిస్తే తమకు తగిన గుర్తింపు వస్తుందని మంత్రుల ఆశీర్వాదాల కోసం తెగ తిరుగుతున్నారట. అయితే పదవుల విషయంలో జిల్లాకు చెందిన ఏ మంత్రి కూడా స్పష్టమైన హామీలు ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతోంది. తమనే నమ్ముకున్న క్యాడర్లో ఎవరినీ నిరాశకు గురి చేయకుండా సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్నారట ఆ 3 మంత్రులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నాటికి పదవులు దక్కితే మరింత ఉత్సాహం, దూకుడుతో పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని కొందరు సీనియర్ నేతలు మంత్రుల వద్ద తమ మనోగతం వెల్లడిస్తున్నారట. ఒక్కో నామినేటెడ్ పదవి కోసం పదుల సంఖ్యలో పోటీ ఉండటంతో జిల్లాకు చెందిన అమాత్యులు ఎవరికి జై కొడతారో అని క్యాడర్ ఓ రకమైన సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోందట. క్యాడర్ ఎదురుచూస్తోన్న ఆ నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి మరి.